కరీంనగర్ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. భగత్ నగర్ లో అర్ధరాత్రి అస్మత్ అలీ ఇంట్లో చొరబడిన దోపిడీ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఇంట్లో వారిని కట్టేసి డమ్మీ తుపాకీతో బెదిరించి వృద్ధురాలిపై దాడి చేసి 70 తులాల బంగారం 20 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఇంటి ఆవరణలో పార్క్ చేసిన 2 బైక్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. బైపాస్ రోడ్ నుంచి మానేరు బ్రిడ్జ్ మీదుగా వరంగల్ వైపు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించాడు. దోపిడీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. సిపితో మాట్లాడారు. విచారణ ముమ్మరం చేశామని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని చెప్పిన సిపి వెల్లడించారు. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 టౌన్ SHO వాజ్ నౌ డ్యూటీ ఆఫీసర్ కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఇల్లు ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. నా రెగ్యులర్గా పిటిషనర్ ఈజ్ 80-year-old పర్సన్. రెగ్యులర్గా అతను 12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూశారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పట్టుకున్నారు. బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్లారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వైఫ్ అండ్ 2 daughters వర్ దేర్. ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 tola గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ నుంచి పాడిపోయారు. కింద 2 bikes ఉన్నాయి బిలాంగింగ్ టు నేబర్స్. ఆ బైక్స్ కూడా బైక్ మీద తీసుకెళ్ళారు. సో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 6 to 8 మెంబర్స్ గ్లవ్స్ వేసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది అండ్ కత్తి కూడా ఉంది. కత్తి ఇది డమ్మీ పిస్టల్తో బెదిరించాలి. దాట్ వీ కెనాట్ టెల్ రైట్ నౌ, ఎందుకంటే టీమ్ ఇస్ స్టిల్ వర్కింగ్ అవుట్. సో రెక్కీ చేశారా లేదా పూర్తిగా మొత్తం వెరిఫై అయిన తర్వాత మనకి తెలుసు. ఇప్పుడు వీళ్ళ పైన దాడి జరిగింది చిన్నగా ఇది తల మీద కొట్టారు విత్ నైఫ్ హ్యాండిల్, కానీ మైనర్ ఎబ్రిజన్ ఇంజరీ ఉంది, పెద్దగా ఏం లేదు. పిటిషనర్ వర్జన్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజ్ మేరట్ వారు పిటిషనర్ కూతురు అక్కడే ఉన్నారు కాబట్టి ఆమెకి తెలుసు. సో మేరట్ లాంగ్వేజ్ బయట వాళ్ళు అంటున్నారు. పిటిషనర్ డాటర్ ప్రకారం అతను ఆమె పెద్ద కొడుకు మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది. ఆమె కూడా ఉండవచ్చు, అతను కూడా ఉండవచ్చు అండ్ ఆమె హస్బెండ్ కూడా సస్పిషన్ లో. మనకి డమ్మీ దొరికింది. ఆల్మోస్ట్ అందరి దగ్గర వెపన్స్ ఉంది ఇట్లా అంటున్నారు ఐ విట్నెసెస్. సో మనకి ఒక డమ్మీ వెపన్ దొరికింది. ప్రీవియస్లీ వీళ్ళు 1 year క్రితం ఒక బండి ఇచ్చారు, 4-wheeler బండి. అతనే సస్పెక్ట్ వాడుతున్నారు. 1 month బ్యాక్ 17 June రోజు అతను ఇక్కడ ఉన్న మొత్తం బిజినెస్ ర్యాప్అప్ చేసుకొని ఆ బండి కూడా తీసుకెళ్లారు. సో దీని రిలేటెడ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కి బండి యూస్ కోసం ఇచ్చాము ఫ్యామిలీ మెంబర్కి, అల్లుడికి, కానీ బండి తీసుకెళ్లారు. దీని రిలేటెడ్ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, కేసు కాలేదు. హీ టోల్డ్ దాట్ నా దగ్గర లేదు, నేను వస్తాను, అది సమ్ ఎక్స్క్యూజ్ హీ వాజ్ మేకింగ్. ఎనీవేస్ బట్ ప్రీవియస్ కేసు ఇక్కడ లేదు. ఒకటి మేరట్లో మర్డర్ కేసు, ఢిల్లీలో ఆర్మ్స్ యాక్ట్ కేసు, మేరట్లో ఆర్మ్స్ యాక్ట్ కేసు ఇట్లా ఉంది. పిటిషనర్స్ ఆర్ సేయింగ్, ది సస్పెక్ట్ వైఫ్ ఇస్ సేయింగ్. సో వరంగల్ దగ్గర ట్రేస్ అవుట్ అయినట్టుగా ఏదో no, that information not correct. We are still verifying. నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అన్ని ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్, తర్వాత అప్డేట్ కూడా ఉంది. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 టౌన్ SHO వాజ్ నౌ డ్యూటీ. కరీంనగర్ లో భారీ దోపిడీ ఘటనకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. కరీంనగర్లో PMJ జ్యువెలర్స్ దోపిడీ మరొక ముందే ఇప్పుడు కరీంనగర్లో మరొక దోపిడీ సంచలనంగా మారింది. ఓ ఇంట్లో చొరబడి దోపిడీ దొంగలు నగలతో పాటుగా భారీ ఎత్తున క్యాష్ను కూడా ఎత్తుకెళ్లారు. సో బాధితులపై దాడి కూడా చేశారు. చూడొచ్చు, ఈ వృద్ధుడిపై దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలపై దాడి చేసి భగత్ నగర్లో ఉన్నటువంటి ఇంటి నుంచి సుమారుగా 60 తులాల బంగారం అలాగే 20 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్ళినట్టుగా చెప్తూ ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ చేస్తూ ఉన్నారు. ఒకసారి బాధితులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. చాచా క్యా హువా రాత్ మే కబ్ హువా? रात में भाई 12 बजे हुआ है, 12:15 बजे भैया से बाहर निकला। मेरे को क्या मालूम हुआ है चोर है या बदमाश बैठे हुआ, गली में बैठे थे। मेरे को देखते दबोच लिया, उन्होंने पकड़ लिया। ये पूरा क्या हुआ?
मारा उन्होंने, हाँ, हाँ उन्होंने तो मारा है ये सब ये। तो पेट से मारा नहीं तो गन से ऐसा मारा? ये अब ये मैं नहीं कह सकता, मेरे को कुछ दिख रहा नहीं था। यहाँ जो मेरे को ये मारा वो टक बोल के बोला तो वो छुरी का जो पीछे रहता ना उससे मारा, अच्छा, ऐसा मारा जो करके यहाँ ये मारा। क्या क्या चोरी किया आप घर से? घर से साहब देखो 21 लाख रुपए तो नगद ले गए और 70 तोले सोना ले गए। ये है। कोई मालूम है उसमें आपको? 8 लोग आए गए थे, पुलिस बता रहे। वो तो पूरा वो पहन रखे थे अच्छा, पूरा, बस ये आँख देख रही थी उन्हें और कुछ नहीं देख रहा था, खाली आँखें देख रहे थे। సో మనం చూడొచ్చు వారికి అందరూ కూడా మొత్తం 8 మంది దాదాపుగా ముసుగులు ధరించుకొని వచ్చారు. వెళ్ళేటప్పుడు కింద ఉన్నటువంటి పక్కింటి వారి 2 వీలర్స్ని తీసుకొని పరారయ్యారు. ఈ విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు బాధితులపై దాడి చేసినటువంటి ఘటన కూడా చూడొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని పోలీసులు అంత క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి అల్లుడు వరుస అయ్యేటువంటి వ్యక్తే ఈ చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మీరట్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే ఇప్పుడు చోరీ చేసినాడు. అక్కడి నుంచే కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రస్తుతం టీమ్స్ ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. సో మీరట్ కూడా టీమ్స్ని పంపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కరీంనగర్లో ఇలాంటి చోరీ ఘటన నిజంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఎంజే జ్యువెలర్స్ చోరీ తర్వాత ఇదొక మరొక సంచలనంగా మారింది. పెద్ద చోరీగా చెప్పుకోవచ్చు. పిఎంజే జ్యువెలర్స్ ఘటన ఎంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా పోలీసులకు ఒక కేస్ స్టడీగా అది మిగిలింది. ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ కూడా ఈ పిఎంజే జ్యువెలర్స్ ఘటనపై ఇచ్చారు. ఇప్పుడు అలాంటి చోరీయే దానికి సిమిలర్గా ఇలాంటి దోపిడీ జరగడం అనేటువంటిది మరొకసారి చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్.